లేదు 2 వరుస సంఖ్యలు ఇచ్చాడండి, అది బాగానే ఉంది. కానీ కొన్ని ఎగ్జామ్లో కూడా ఎలా అడుగుతున్నాడంటే 14 స్క్వేర్ మరియు 16 స్క్వేర్ మధ్యలో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. సో మన ఫార్ములా మాత్రం 2 వరుస సంఖ్యల మధ్యలో మాత్రమే ఉంది, కానీ 14 స్క్వేర్ 16 స్క్వేర్ మధ్యలో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తామండి, ఇక్కడ మిడిల్లో 15 స్క్వేర్ ఉంటుందని మనకు తెలుసు. మరి ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఉంటాయండి, 14 2 28 ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి, 15 2 30 ఉంటాయి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ రెండింటి మధ్యలో. నమస్తే అండి, టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా స్వాగతం అండి. సో పేజ్ బై పేజ్ సిరీస్లో భాగంగా మనము 8th క్లాస్లోని వర్గమూలాలు ఘనమూలాలు అనే చాప్టర్లో ఉన్నామండి. సో అది వీడియో 1 కంప్లీట్ కావడం జరిగింది. ఈరోజు వీడియో 2లో ఏముందో ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోలో మనం బేసి సంఖ్యల మొత్తాన్ని, మొదటి n బేసి సంఖ్యలని యాడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక టాపిక్ ఉండడం జరిగిందండి. సో అదేవిధంగా 101 స్క్వేర్, 1001 స్క్వేర్, నెక్స్ట్ 1001, 1401 హోల్ స్క్వేర్లో ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది ఉంది. నెక్స్ట్ 11 స్క్వేర్, 111 స్క్వేర్, 1111 హోల్ స్క్వేర్, 11111 హోల్ స్క్వేర్. సో ఇలా 1 నెంబర్ని పెంచుకుంటూ పోయినప్పుడు ఏ విధంగా స్క్వేర్లు చేంజ్ అవుతున్నాయి అనేది ఉందండి. సో ఈ టాపిక్స్ పైన ఈరోజు వీడియో ఉంటుంది, చూద్దాం. సో మొదటగా బేసి సంఖ్యలను తీసుకున్నట్లయితే, సో మనం ఆడ్ నెంబర్స్ అంటాం. సో 1 అనేది ఒక బేసి సంఖ్య. సో 1 ప్లస్ రెండవ బేసి సంఖ్య 3 అండి. సో 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 4. ఈ 4 అనేది ఏ స్క్వేర్గా రాయొచ్చు, 2 స్క్వేర్గా రాయొచ్చు. 4 అనేది 2 స్క్వేర్గా రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ 3 ప్లస్ 5. సో 1 ప్లస్ 3 ప్లస్ 5 ఎంత అవుతుందండి, 9. సో దీనిని మనం 3 స్క్వేర్గా రాయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయాలండి ఎలా చేంజ్ అవుతుంది అనేది. నెక్స్ట్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 5 తర్వాత వచ్చే బేసి సంఖ్య 7. సో వీటిని యాడ్ చేయండి. ఇక్కడ వరకు 9 ప్లస్ 7 16 అవుతుంది. 16ని మనం 4 స్క్వేర్గా రాస్తాం, 4 స్క్వేర్గా రాస్తూ ఉంటాం. సో నెక్స్ట్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 తర్వాత వచ్చే నెంబర్ 9. సో వీటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 16 ప్లస్ 9 25 అవుతుంది. దీనిని 5 స్క్వేర్గా రాయొచ్చు. సో ఈ విధంగా రాసుకుంటూ వెళ్తామని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ నేను ఒకటి రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. 1 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ డాష్ 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 ప్లస్ ఈ విధంగా 99 అనేది ఇచ్చాడు అనుకుందాం. సో అన్ని బేసి సంఖ్యలు 99 వరకు రాస్తాం. సో దీని యొక్క వాల్యూ ఎంత అని అడగొచ్చండి మనల్ని. సో దీని యొక్క వాల్యూ ఎంత అని అడగొచ్చు. సో ఎలా చేస్తాం మరి అంటే, ఒక్కసారి మీరు పైన అబ్జర్వ్ చేసినప్పుడు 1 ప్లస్ 3 అంటే ఇక్కడ 1 నెంబర్, నెక్స్ట్ ఇంకొక నెంబర్, మొత్తం కలిసి 2 నెంబర్స్ ఉన్నాయి. అంటే మొదటి 2 బేసి సంఖ్యలను తీసుకున్నప్పుడు వాటి మొత్తం అనేది ఆ నెంబర్ యొక్క స్క్వేర్లో ఉంటుంది. 2 నెంబర్లు ఉంటే 2 స్క్వేర్. ఇక్కడ చూడండి 1 2 3 నెంబర్స్ ఉన్నాయి, 3 స్క్వేర్గా రావడం జరిగింది, 3 స్క్వేర్గా రావడం జరిగింది. నెక్స్ట్ 1 2 3 4 స్క్వేర్గా రావడం జరిగింది. సో ఈ విధంగా ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కూడా n స్క్వేర్ అని చెప్తాం. ఇక్కడ రాస్తున్నానండి, మొదటి n బేసి సంఖ్యల మొత్తం, మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఎంత అంటే n స్క్వేర్ అవుతుంది. అంటే ఆ నెంబర్లన్నీ లెక్క పెడితే ఎంతైతే ఉంటాయో ఆ స్క్వేర్ ఎంతైతే వాల్యూ ఉంటుందో వాటన్నిటిని యాడ్ చేసినప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ డాష్ 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 99 వరకు. మరి దీంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. సో 1 నుంచి 1 3 5 7 సో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే 99 అంటే మనకి ఎన్ని ఉంటాయండి, 50 ఉంటాయి. అంటే 50 స్క్వేర్గా రాయొచ్చు, 50 స్క్వేర్గా రాస్తాం. అంటే ఎంత అవుతుందండి, 2500 అనేది ఆన్సర్ అవుతుంది, 2500. సో ఏది అయినా ఇవ్వచ్చండి మనకి. 1 ప్లస్ డాష్ 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 49 వరకు ఎన్ని ఉంటాయని కూడా అడగవచ్చు. 49 వరకు ఎన్ని ఉంటాయండి, 25 నెంబర్స్ ఉంటాయి. 25 స్క్వేర్ అంటే 625 అనేది చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా n బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కూడా n స్క్వేర్ అనేది మనం సాధారణీకరించవచ్చండి. సో ఈ ఫార్ములాను రాసుకోండి. మొదటి n బేసి సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ n స్క్వేర్ అవుతుంది.
అవుతుంది. మొదటి n అండి. సో 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. మొదటి n బేసి సంఖ్యలు. సో మిడిల్లో 5, 7, 9 తీసుకుంటా దీని స్క్వేర్ కావట్లేదు కదా అంటే కాదు మరి, ఎందుకంటే మొదటి n సంఖ్యలే కావాలి మనకి. సో మొదటి n బేసి సంఖ్యలు మొత్తం n². ఈ టాపిక్ ఉంది మనకి బుక్లో. నెక్స్ట్ అండి, దీంట్లో ఉన్న ఇంకొక టాపిక్ ఏంటి అంటే, ఒకసారి నేను రాస్తుంటాను, మీరు అబ్జర్వ్ చేయాలండి. సో 11 స్క్వేర్ వాల్యూ 121 అని మనకి తెలుసు. 11 స్క్వేర్ వాల్యూ 121. సో 101 హోల్ స్క్వేర్, నెక్స్ట్ 1001 హోల్ స్క్వేర్, అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. 1001 హోల్ స్క్వేర్, నెక్స్ట్ 10000 అంటే 4 జీరోస్ మిడిల్లో ఉన్నాయండి. నెక్స్ట్ 15 జీరోస్ మిడిల్లో ఉన్నాయి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు వీటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఇచ్చాడండి. సో దీనిలో నుంచి ఏదైనా మనల్ని ఎగ్జామ్లో అడగవచ్చు, ఈ స్క్వేర్ ఎంత, ఈ స్క్వేర్ ఎంత అని. సో దీన్ని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఎలానో చూద్దాం. సో స్క్వేర్ కదా, స్క్వేర్ ప్లేస్లో ఈ 2ని రాస్తున్నాను, ఈ 1ని ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 1గా రాయడం జరిగింది. సో అది 121 అనేది గుర్తుంచుకోవాలి. సో దీనికే వర్తిస్తుందండి, అన్నింటికి కాదు, దీనికి మాత్రమే. సో 101కి ఈ 2 ఉంది కదా, స్క్వేర్ని మిడిల్లో రాస్తున్నాను, ఈ 10ని ముందు రాస్తున్నాను, నెక్స్ట్ ఈ 0తో 1 01 ఇక్కడ రాస్తున్నాను. అంటే 10201 అనేది దీని యొక్క స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 1001, సో 2 రాస్తున్నాను, 100 ముందు రాస్తున్నాను, తర్వాత 001 రాస్తున్నాను. సో రివర్స్లో రాయడమే అండి, 1002 001. నెక్స్ట్ 3 జీరోస్ ఉన్నాయి, 2000 10001 ఈ విధంగా రాయాలండి. సో దీని యొక్క ఆన్సర్ ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఎలా రాస్తాం? 200001 00001. సో ఈ విధంగా అండి, ఎన్ని జీరోస్ ఉంటే మిడిల్లో అన్ని జీరోస్ పెట్టడమే. మళ్ళీ నెక్స్ట్ 5 జీరోస్ ఉన్నాయి కదా, 200001 00001. సో ఈ విధంగా ఆన్సర్ రావడం జరుగుతుందండి. ఈ టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. సో మీరు దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే, జస్ట్ ఈ స్క్వేర్ని 2లో రాసుకొని 1 పక్కన ఎన్ని జీరోస్ ఉంటాయి అన్ని ఇక్కడ సైడ్, మళ్ళీ రివర్స్లో నుంచి కూడా రావాలండి. సో 1000000 20000001. సో ఈ విధంగా దీనిని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అండి, అన్ని 1లు ఉన్నప్పుడు అండి, 1లు ఉన్నప్పుడు ఎలా అంటే 11 స్క్వేర్, నెక్స్ట్ 111 స్క్వేర్, నెక్స్ట్ 1111 స్క్వేర్, నెక్స్ట్ 5 1s 1 2 3 4 5. ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది మనకు ఒక టాపిక్గా ఇవ్వడం జరిగింది. సో వీటిని ఎలా రాస్తాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎలా రాస్తాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో 11 అంటే తెలుసు మనకి, ఏమని 121 అని తెలుసు, 121 అని తెలుసు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు అయితే అన్ని 1లు మాత్రమే ఉన్నప్పుడు దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడాలి. సో 1 అంటే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 రాశాడు, మళ్ళీ రివర్స్లో వెళ్ళాలి. సో 2 పక్కన 1 కదా, సో 1 రాస్తున్నాడు, 121. ఇప్పుడు ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి అంటే 1 2 3 రాయాలి. 1 2 3 రాసి 3 తర్వాత రివర్స్లో వెళ్ళాలి. 3 అక్కడే ఉంది, 2 1. సో 2 1 ఈ విధంగా రాసుకోవాలి. సో 111 స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 1 2 3 2 1 ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. సో 1 2 3 4 రివర్స్లో మళ్ళీ 3 2 1 1 2 3 1 2 3 4 3 2 1. నెక్స్ట్ అండి 5 1s ఉన్నాయి. సో 1 2 3 4 5 4 3 2 1 రివర్స్లో వస్తుందండి నెంబర్. అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా సేమ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ 6 డిజిట్స్ ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 రివర్స్లో మళ్ళీ 5 4 3 2 1. సో ఈ విధంగా ఉంటుందండి. సో వీటిని ఎటు నుంచి చదివినా కూడా, ఇటు నుంచి చదివినా అటు నుంచి చదివినా సేమ్ ఉండే వాటిని మనం పాలిండ్రోమ్ సంఖ్యలు అంటామండి. పాలిండ్రోమ్ సంఖ్యలు అని అనడం జరుగుతుంది. పాలిండ్రోమ్ సంఖ్యలు అంటారు. సో దానినే మనకి ద్విముఖ సంఖ్యలు అని కూడా అంటారండి. ద్విముఖ సంఖ్యలు అని కూడా అంటారు. ద్విముఖ సంఖ్యలు పాలిండ్రోమ్ నెంబర్స్, పాలిండ్రోమ్ సంఖ్యలు అని కూడా అనడం జరుగుతుంది. సో ఈ పాలిండ్రోమ్ నెంబర్లు అన్నీ కూడా 11తో డివిజిబుల్ అవుతాయి. 11తో డివిజిబుల్ అవుతాయి. సో ఈ పాలిండ్రోమ్ నెంబర్లు అన్నీ కూడా
11తో డివిజిబుల్ అవుతాయి. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో మనకి ఇంగ్లీష్ మీడియంలో అయితే MADAM మేడం అనేది కూడా పాలిండ్రోమ్ అనే ఇచ్చాడు. ఎందుకు MADAM సేమ్ ఉంటుంది. నూన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి. NOON నూన్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొకటి 15651. సో ఇది కూడా పాలిండ్రోమ్ నెంబరే. సో అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా సేమ్ అండి. సో తెలుగులో ఏమి ఇచ్చాడంటే నందనం అని ఇచ్చాడండి. నందనం. సో ఇది నెక్స్ట్ జలజ అని కూడా ఇవ్వడం జరిగిందండి. జలజ. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇవ్వడం జరిగిందండి, నందసదనం అనేవి కూడా ఇవన్నీ ద్విముఖ సంఖ్యలు లేదా పాలిండ్రోమ్ వర్డ్స్ అంటాము. పాలిండ్రోమ్ వర్డ్స్, నెంబర్లు అయితే పాలిండ్రోమ్ నెంబర్స్, దాన్ని తెలుగులో ద్విముఖ సంఖ్యలు అంటామండి. సో వీటిని కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోవాలి. ఓకే అండి, టెక్స్ట్ బుక్లో ఇంకొకటి ఇవ్వడం జరిగిందండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇది ఆల్మోస్ట్ దాదాపుగా సగం మందికి తెలియదు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. దీనిపైన డిఎస్సిలో కంపల్సరీ బిట్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి ఎలా ఇచ్చాడో. 1² + 2² + 2² ఈజ్ ఈక్వల్ టు 1² + 2² ఈజ్ ఈక్వల్ టు 3² గా ఇచ్చాడు. 1² + 2² + 2² ఈజ్ ఈక్వల్ టు 3². నెక్స్ట్ 2² + 3² + 6² ఈజ్ ఈక్వల్ టు 7² అని ఇచ్చాడు. నెక్స్ట్ 3² + 4² + 12² ఈజ్ ఈక్వల్ టు 13² అని కూడా ఇచ్చాడు. నెక్స్ట్ 4² + 5² ప్లస్ ఇక్కడ డాష్ ఇచ్చి ఇక్కడ ఎంత ఇచ్చాడండి 21² అని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దాంతో పాటుగా 5² + 6² ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ కూడా ఏమొస్తుందని మనల్ని అడుగుతున్నాడు. నెక్స్ట్ 6² ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ, సో దాంతో పాటుగా ఇక్కడ వాడిచ్చాడు. సో ఏ విధంగా రాయగలుగుతాము వీటిని అనేది టెక్స్ట్ బుక్లో ఈజీగా మెన్షన్ చేసి ఇచ్చాడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నెంబర్లను మాత్రమే ఇవ్వడు, దీన్ని బేస్ చేసుకొని ఇంకా వేరే మోడల్స్ కూడా కవర్ చేయొచ్చు. కాబట్టి ఒక్కసారి దీన్ని ప్యాటర్న్ ఎలా అనేది అర్థం చేసుకుందామండి. సో దీంట్లో ఇంతే ఇచ్చాడండి, ఈ ప్యాటర్న్ని మనమే అర్థం చేసుకొని కంప్లీట్ చేయమని చెప్తున్నాడు. చూద్దాం ఎలా ఉందో. సో 1² + 2² + 2² ఈజ్ ఈక్వల్ టు 3² అని ఇచ్చాడు. నెక్స్ట్ 2² 3² 6² 7², 3 4 12 13. సో ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడ 3 అనేది వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 12 ఉంటే ఇక్కడ 13 రావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక నెంబర్ కన్నా ఈజ్ ఈక్వల్ టు తర్వాత వచ్చే నెంబర్ ఒకటి ఎక్కువగా ఉంటుంది అనేది ఈ పైన 3ని అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది మనకు. ఫస్ట్ పై 3 తీసుకుందామండి, పైన ఉన్న వాటిని. సో 12² 13². మరి ఈ 12 ఎలా వచ్చింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3² + 4² అంటే 3 4 12గా రాయడం జరిగింది. రెండు వరుస సంఖ్యలు, దాన్ని మల్టిప్లై చేసి స్క్వేర్లో రాస్తే దీని తర్వాత వచ్చే స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. అంటే 2 × 3 2 3 6² అంటే 2² + 3² ఈజ్ ఈక్వల్ టు +6² ఈజ్ ఈక్వల్ టు 7² అనేది అర్థమవుతుంది. అంటే ఈ నెంబర్ కన్నా ఇది ఒకటి ఎక్కువగా ఉంటుంది, ఈ నెంబర్ కన్నా ఇది ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు వరుస నెంబర్లు, వీటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇది అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఇప్పుడు కింది వాటిని మనం కంప్లీట్ చేద్దాం. 4² + 5², ఈ రెండు వరుస నెంబర్లు 4 5 20² అవుతుంది, ఆన్సర్ 21² వస్తుంది. నైస్. నెక్స్ట్ 5 6 30 అంటే 30². ఇక్కడ 30 అంటే ఇక్కడ ఎంత వస్తుందండి 31² రాయగలుగుతాం. ఇక్కడ వెంటనే 43 చూడగానే దీనికన్నా ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికి తక్కువ ఉండాలి. సో 43 అంటే ఎంత అవుతుందండి 42². సో 6 తర్వాత వచ్చే నెంబర్ 7². మరి 6 7 42నే కదా 42. సో ఈ విధంగా రాయాలి అండి. సరే వాడు ఏది ఇచ్చినా సరే మనం ఆ విధంగా రాయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఈ విధంగా ఇస్తాడు అనుకుందాం, 99² + 100² ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఏం రాస్తామండి మనం? సో 99 × 100 అంటే 9900
హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీనికన్నా ఒకటి ఎక్కువ 9901 హోల్ స్క్వేర్గా రాయగలగాలి. అంటే అబ్జర్వ్ చేయాలి, ఈ రెండింటిని ఇంటూ చేయాలి, వచ్చే ఆన్సర్ అనేది దీనికన్నా ఒకటి ఎక్కువ స్క్వేర్లో ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో దీన్ని బాగా అబ్జర్వ్ చేయాలండి. సో దీన్ని మనం జనరల్గా అనుకుంటే ఇది ఎన్ అనుకుందాం అనుకోండి, ఎన్ అనుకుంటున్నాను నేను, ఈ నెంబర్ అనేది ఎన్ అనుకుంటున్నాను. ఇది ఎలా రాయొచ్చండి, n+1 అంటే ఒకటి ఎక్కువగా ఉంది, ఎన్ అనేది n+1 ఒకటి ఎక్కువగా ఉంది. సో దీన్ని స్క్వేర్లో దీన్ని హోల్ స్క్వేర్లో రాస్తే ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు, ఈ రెండింటి మల్టిప్లికేషనే కదా. సో n+1 ఏమవుతుందండి, n² + n అవుతుంది. n² + n ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందండి, n² + n+ దానికన్నా ఒకటి ఎక్కువ హోల్ స్క్వేర్లో ఉంటుంది. సో దీన్ని మనం నార్మలైజ్ చేసుకోవచ్చు అండి, దీనిని నార్మలైజ్ చేసుకోవచ్చు. సో వాడు ఫార్ములాలో కూడా అడగవచ్చు, అందుకోసం మనం నార్మలైజ్ చేసుకుంటే ఇది టెక్స్ట్ బుక్లో లేదండి, కానీ ఫార్ములా బేస్డ్లో వాడు అడిగితే మాత్రం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఎలా, n² + n+1 హోల్ స్క్వేర్ ప్లస్ n² n × n + n × 1 n ఈజ్ ఈక్వల్ టు దీనికన్నా ఒకటి ఎక్కువ ఉండాలి. సో n² + n+1 హోల్ స్క్వేర్గా రాస్తాం, 1 హోల్ స్క్వేర్గా రాస్తాం. సో ఈ ఫార్ములాను కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. మేబీ ఎగ్జామ్లో అడిగితే అడగొచ్చు, డిఎస్సి లాంటి బిట్స్లో దీన్ని బేస్ చేసుకొని కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అండి ఇంకో మోడల్ ఉంది, సేమ్ టెక్స్ట్ బుక్లో ఉన్నదే. 3² 5² 7² 9² ఇలా రాసుకుంటూ వచ్చాడండి. సో 3² వాల్యూ మనకు తెలుసు 9 అని, 5² వాల్యూ 25, 7² వాల్యూ 49, 9² వాల్యూ 81. సో ఇంతవరకు తెలుసు మనకి. కానీ ఈ 9ని ఎలా రాశాడు అంటే 4 + 5గా రాశాడు, 4 + 5గా రాశాడు. ఈ 25ని ఎలా రాశాడు అంటే 12 + 13గా రాయడం జరిగింది, 12 + 13గా రాశాడు. 49ని 24 + 25గా రాయడం జరిగింది, 24 + 25గా రాయడం జరిగింది. 81ని 40 + 41గా రాయడం జరిగింది. సో దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ని అంటే స్క్వేర్ చేసిన తర్వాత నెంబర్ని ఆఫ్ చేసి బై 2 చేస్తే ఒక నెంబర్ ఎక్కువ ఒక నెంబర్ తక్కువ, అంటే రెండు వరుస సంఖ్యల మొత్తంగా రాస్తున్నాడు. ఇవి బేసి సంఖ్యలు, అంటే బేసి సంఖ్యల యొక్క వర్గాలు అనేవి రెండు వరుస సంఖ్యల మొత్తంగా రాయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అండి. ఇది అంటే ఒక బేసి సంఖ్య వర్గం అనేది రెండు వరుస సహజ సంఖ్యలు లేదా పూర్ణ సంఖ్యల మొత్తంగా రాయొచ్చు, రెండు వరుస లేదా సహజ సంఖ్యల మొత్తంగా రాయొచ్చు. సో దీన్ని ఫార్ములాలో నార్మలైజ్ చేస్తే ఎలా వస్తుంది అంటే ఒకసారి ఈ 3² అబ్జర్వ్ చేయండి. వాడు ఎలా ఇచ్చాడు అంటే 3² అలాగే రాస్తూ ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్గా తీసుకొని /2 చేస్తున్నాడు, ప్లస్గా తీసుకొని /2 చేస్తున్నాడు. అంటే 3² - 1 8/4 కదా. సో 8/4. నెక్స్ట్ 3² + 1 10/2, సారీ ఇక్కడ 2 అండి, 8/2 10/2. సో 2 1s 2 4s 2 1s 2 5s. సో వచ్చే వాల్యూ ఎంత అండి, 4,5గా రావడం జరుగుతుంది. దీన్ని కూడా ఒకసారి 7² చూద్దామండి. 7² సేమ్ దీనిలాగే రాయండి, 7² - 1/2 7² + 1/2 అంటే 49 - 1 48/2, 48/2 అంటే 24, 7² + 1 50/2 అంటే 25గా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ నేను n అనే ఒక సంఖ్యను తీసుకున్నాను, n² అనేది తీసుకున్నాను. n² తీసుకున్నప్పుడు దీని రెండు వరుస సంఖ్యలు, n అనేది ఒక బేసి సంఖ్య అని చెప్తాడు. n ఈజ్ ఏ ఆడ్ నెంబర్, దెన్ n² ఎలా రాయగలుగుతాము, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. సో మనకి డిఎస్సిలో పడడానికి అవకాశం ఉన్న బిట్లు ఫార్ములా బేస్డ్ ఎక్కువగా పడవచ్చు. సో n² ఎలా రాస్తామంటే ఈ n² ఒకటి -1/2 ఇంకొకటి n² + 1/2గా రాస్తాము. సో దీనిని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. n² అంటే 9² 9² - 1/2 9² + 1/2. సో ఇది ఇక్కడ కూడా రాయొచ్చండి, n² + 1/2 n² - 1/2. సో ఏది ఎక్కడ రాసినా ఇబ్బంది ఏమీ లేదు. సో ఫార్ములా మాత్రం ఈ విధంగా రాయొచ్చు, అంటే n² అనేది n² - 1/2 n² + 1/2 రూపంలో ఉంటుంది. n అనేది ఆడ్ నెంబర్, అంటే బేసి సంఖ్య అయినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది, బేసి సంఖ్య అయినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఇది మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఈ ఫార్ములాను గుర్తుంచుకోండి. ఇవి అంటే మనం సింప్లిఫై చేస్తాం కాబట్టి ఆప్షన్స్లో ఇవి ఇవ్వకపోవచ్చు, మేబీ ఇస్తే ఇవి ఇవ్వచ్చు, ఇవి ఇస్తాడండి. ఎందుకంటే
9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా రాసి ఇవ్వచ్చు వాడు 8 స్క్వేర్ మైనస్ 1/2 7 స్క్వేర్ ప్లస్ 1/2 చేస్తాం. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నా కానీ ఆన్సర్ నువ్వు చెప్పగలుగుతాం, సింప్లిఫై చేసుకున్నా చెప్పొచ్చు. కానీ ఎన్ని ఇచ్చినప్పుడు చెప్పలేం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, మీరు దీన్ని చూసుకోండి. లేదు అనుకుంటే ఫార్ములా మీకు అప్పుడు అర్థం కాలేదు అంటే ఎన్ అనేది ఒక బేసి సంఖ్య అన్నాడు కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. 1 సబ్స్టిట్యూట్ అయినా చేసుకోవచ్చు, 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నా కానీ మీకు ఆన్సర్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుందండి. సో ఫార్ములాస్ ఇచ్చినప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఫార్ములా గుర్తుంటే చాలా బాగుంటుంది. సో n స్క్వేర్ మైనస్ 1 ఇక్కడ ప్లస్ ఉంటుందండి, ప్లస్ n స్క్వేర్ ప్లస్ 1/2. సో ఇక్కడ కూడా ప్లస్లు రాస్తాం, అన్నీ కూడా ప్లస్లే ఉంటాయి, చూసుకోవాలి ఒకసారి. ఓకే అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. రెండు వరుస వర్గ సంఖ్యల మధ్య గల పూర్ణ సంఖ్యలు అండి, లేదా పూర్ణాంకాలు మధ్య గల పూర్ణాంకాలు ఎన్ని అని అడుగుతాడండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో ఎగ్జామ్లో చాలా సార్లు రావడం జరిగింది. రెండు వరుస వర్గ సంఖ్యల మధ్య గల పూర్ణాంకాలు ఎన్ని అని అడుగుతాడండి. సో నేను రెండు వరుస సంఖ్యలు తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 and 4 అనే వరుస సంఖ్యలు తీసుకున్నాను. సో దీని యొక్క స్క్వేర్, వర్గం అంటే స్క్వేరే కదా. ఈ స్క్వేర్ల మధ్యలో ఉండే పూర్ణాంకాలు అంటే ఫ్రాక్షన్లో కాకుండా పాయింట్లలో కాకుండా జస్ట్ నెంబర్లు ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. మరి 3 స్క్వేర్ అంటే ఎంత అండి? 9. 4 స్క్వేర్ అంటే 16. మరి వీటి మధ్యలో ఉండే నెంబర్లు ఏంటివి? 10, 11, 12, 13, 14, 15 ఇవే కదా ఉండేవి. అంటే ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 5 6 ఉండడం జరుగుతుంది. 6 ఉన్నాయి, 6 నెంబర్స్ ఉన్నాయి. సో మనకి ఇంత సింపుల్గా ఇవ్వడండి. వాడు ఎలా ఇస్తాడంటే 49 స్క్వేర్ అండ్ 50 స్క్వేర్ మధ్యలో గల పూర్ణాంకాలు ఎన్ని అని అడుగుతాడండి. ఖచ్చిత వర్గం కాని పూర్ణాంకాలు ఎన్ని అని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేస్తామండి, మరి 49 స్క్వేర్ 50 స్క్వేర్ చేసుకుంటూ లెక్కేస్తే సరిపోదు, మనకు ఆ వాల్యూ ఎంత వస్తుందో కూడా తెలియదు, ఆ నెంబర్లు అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలా కాకుండా మనం ఎలా చేస్తామంటే దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఉంటుందండి. సో దీనిని ఎన్గా భావిస్తే మొదటి నెంబర్ని ఎన్గా భావిస్తే ఈ నెంబర్ ఏమవుతుందండి? ఒకటి ఎక్కువగా ఉంది కాబట్టి n+1 అవుతుంది. ఇది n, ఇది n+1. సో అది 49 n+1 అంటే 50 అవుతుంది. సో n+1. వీటి స్క్వేర్ల మధ్యలో ఉండే నెంబర్లు ఎన్ని అంటే 2 into n అంటే మొదటి సంఖ్యను ఇంటూ 2 చేస్తే ఉండే నెంబర్లు ఎన్ని అయితే ఉంటాయో ఈ రెండింటి మధ్యలో కూడా అన్ని నెంబర్లే ఉంటాయి అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు 3 స్క్వేర్ 4 స్క్వేర్ మధ్యలో ఎన్ని ఉన్నాయంటే ఇది n, ఇది n+1. ఉండేవి ఎన్నండి? 2n. అంటే మొదటి నెంబర్ని డబుల్ చేయాలి. 3 2s లేదా 2 3s ఎంత అవుతుంది? 6. మనకు వచ్చింది 6 కదా. 6 నెంబర్లు ఉంటాయి. అదేవిధంగా 49 స్క్వేర్ 50 స్క్వేర్ మధ్యలో ఎన్ని ఉంటాయి అంటే ఈ విధంగా చేయడమే. ఎన్ని ఉంటాయండి? సో 2 into 49, 2 49s ఎంత అండి? 98 సంఖ్యలు ఉంటాయి. 98 సంఖ్యలు ఉంటాయి. మనకు డూ దిస్లో ఇచ్చాడండి. 9 స్క్వేర్ మరియు 10 స్క్వేర్ మధ్యలో ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ 15 స్క్వేర్ మరియు 16 స్క్వేర్ మధ్యలో ఎన్ని ఉంటాయని అడిగాడండి. సో ఎన్ని ఉంటాయండి? మొదటి సంఖ్యను డబుల్ చేయడమే. 2 9s 18 ఉంటాయి. ఇక్కడ 15 2s 30 ఉంటాయి. సో ఇవే అండి ఆన్సర్లు. 2n, n ఇంటూ n కామా n+1, n స్క్వేర్ కామా n+1 హోల్ స్క్వేర్ మధ్యలో ఉండేవి 2n పూర్ణాంకాలు ఉంటాయని రాసుకోండి. సో 2n మొదటి సంఖ్యను 2 చేత గుణిస్తే సరిపోతుంది. ఇవి అడుగుతాడు. లేదు రెండు వరుస సంఖ్యలు ఇచ్చాడండి, అది బాగానే ఉంది. కానీ కొన్ని ఎగ్జామ్లో కూడా ఎలా అడుగుతున్నాడంటే 14 స్క్వేర్ మరియు 16 స్క్వేర్ మధ్యలో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. సో మనకు ఫార్ములా మాత్రం రెండు వరుస సంఖ్యల మధ్యలో మాత్రమే ఉంది, కానీ 14 స్క్వేర్ 16 స్క్వేర్ మధ్యలో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తామండి, ఇక్కడ మిడిల్లో 15 స్క్వేర్ ఉంటుందని మనకు తెలుసు. మరి ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఉంటాయండి? 14 2s 28 ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. 15 2s 30 ఉంటాయి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ రెండింటి మధ్యలో కదా ఉండేది. సో ఈ విధంగా చేసుకోవాలండి. ఎన్ని నెంబర్లు జంప్ అయి ఇచ్చినా కానీ మిడిల్లో ఆ నెంబర్ లేని నెంబర్ను రాసుకుంటూ వచ్చే సంఖ్యలని 14 2s 28, 15 2s 30 అంటే ఎన్ని ఉంటాయండి? టోటల్గా 58 ఉంటాయని మనం చెప్పొచ్చు. సో ఎగ్జామ్లో ఇలా కూడా అడిగాడండి ఒకసారి, 14 స్క్వేర్ 16 స్క్వేర్ మధ్యలో ఉండేవి ఎన్ని. సో మనం నేర్చుకుంది 14 15కే, అంటే రెండు వరుస సంఖ్యలకే. కానీ ఒక నెంబర్ని జంప్ చేసి ఇచ్చినప్పుడు ఎలా అనేది ఈ విధంగా చూసుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చాలా సార్లు టెట్ కానీ డిఎస్సి కానీ ఎందులో అయినా అడుగుతున్నాడు, కొంచెం చూసుకోండి. సీటెట్లో కూడా అడగడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి దీనిపైన. ఓకే, ఎక్సర్సైజ్ 6.1 చూద్దామండి.
క్రింది సంఖ్యల వర్గాలలో ఒకట్ల స్థానంలోని అంకెలు ఏవి అని అడుగుతున్నాడండి. సో ఫస్ట్ ఒకటి చూడండి, 39 దీని వర్గ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండేది ఏది అంటున్నాడు. సో 9 వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పానండి, 1 వస్తుంది. సో మీకు అది గుర్తు లేదు అంటే 9ని 9 చేయండి, ఎంత అవుతుంది 81. సో ఒకట్ల స్థానంలో ఎంత ఉంటుందండి, 1 ఉంటుంది, 1 ఉంటుందని చెప్పవచ్చు. సో మిగిలిన అన్ని మీరు ట్రై చేయొచ్చండి. సో నేను ఒకటి చెప్తాను చూడండి, 5th వన్ ఒకటి చెప్తాను చూద్దాం. 8742 హోల్ స్క్వేర్లో వర్గ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏముంటుందండి, 2ని స్క్వేర్ చేయడమే. 2 స్క్వేర్ ఎంత, 4. సో మనకి ఉండేది 4 అనేది ఒకట్ల స్థానంలో 4 అనే అంకె ఉంటుంది. ఇది ఫస్ట్ బిట్ సంబంధించండి, మిగిలినవన్నీ మీరు చేస్తారు. నెక్స్ట్ క్రింది సంఖ్యలలో పరిపూర్ణ వర్గాలు ఏవి అని అడుగుతున్నాడండి. సో 121 అండ్ సెకండ్ వన్ 136, నెక్స్ట్ థర్డ్ వన్ 256 అండ్ ఫోర్త్ వన్ 321, ఫిఫ్త్ వన్ 600. సో పరిపూర్ణ వర్గాలు ఏవి అని అడుగుతున్నాడు. సో వర్గ సంఖ్యలు ఏవైతాయో చూడాలండి. పరిపూర్ణ వర్గం అంటే స్క్వేర్లలో రాయొచ్చు. సో స్క్వేర్లో రాయాలంటే మనకు ఉండాల్సిన రూల్ ఏదండి, ఒకట్ల స్థానంలో ఏమేమి ఉండాలండి, 0, 1, 4, 5, 6, 9 ఇవి మాత్రమే ఉండాలి. సో మిగిలిన వాటి లేకుంటే సరిపోతుంది. సో 0 ఉంది, 1 ఉంది, 6 ఉంది, అన్నీ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చేయాలండి. సో 121 ఎలా రాయొచ్చండి, 11 × 11 అంటే ఇది పరిపూర్ణ వర్గమే అవుతుంది. 136ని ఎలా రాస్తాం, 136 అనేది 11కి 12 అంటే 12 అంటే 144, 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ అంటే 169. సో ఇది కాదు, 12కి 13 మధ్యలో ఉంది కాబట్టి ఇది కాదు. 256 ఇది 16 × 16గా రాయొచ్చు అండి, 16 × 16గా రాయొచ్చు, ఇది అవుతుంది. 321 ఎలా అవుతుందండి, సో 1 ప్లేస్లో 9 ఉంటుంది అంటే 19లో రాయొచ్చు చూడండి. 19లో రాయాలంటే 361 కావాలి. సో 321 అనేది మనకు ఖచ్చితంగా కాదు. 600 అవుతుందా అండి, 600 2 zeros ఉన్నాయి ఓకే, కానీ 6ని 2 స్క్వేర్లలో రాయొచ్చా, రాయలేము కాబట్టి ఇది కూడా కాదు. జస్ట్ మనకు అయ్యేది 121 అండ్ 256 మాత్రమే పరిపూర్ణ వర్గ సంఖ్యలు అవుతాయి. ఓకే అండి. థర్డ్ బిట్ చూడండి, క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు కావు, కారణాలు తెలపండి అంటున్నాడండి. సో క్రింది సంఖ్యలు, సో 257 మొదటిది ఇచ్చాడండి. సో నేను మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది, 257 అనేది ఇచ్చాడు. 257 పరిపూర్ణ వర్గం కాదు. ఎందుకు అంటే ఒకట్ల స్థానంలో మనకి 0 కానీ 0, 1, 4, 5, 6, 9 ఈ సంఖ్యలు మాత్రము ఉన్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణ వర్గం అంటాము. కానీ ఇక్కడ 7 ఉంది, సో 7 అనేది కాదు. నెక్స్ట్ 4592, సో దీంట్లో 2 ఉంది కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ 2433 ఇది ఒకట్ల స్థానంలో 3 ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ 5050 ఇది ఒకట్ల స్థానంలో 0 ఉన్నప్పటికీ కూడా వర్గ సంఖ్య అనేది 5050 అనేది ఈ రెండింటిని ఏ సంఖ్య యొక్క వర్గంగా కూడా రాయలేము దాన్ని. సో దాన్ని స్క్వేర్లో దేంట్లో రాయలేము కాబట్టి అది వర్గం కాదు. నెక్స్ట్ 6098, సో ఒకట్ల స్థానంలో 8 అనేది వచ్చింది కాబట్టి అది కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. సో మనం జస్ట్ చూసి చెప్పేయచ్చు అండి. సో ఆప్షన్స్లో ఇస్తాడు క్రింది వాటిలో అయ్యేది ఏది కానిది ఇది అన్నప్పుడు ఒకట్ల స్థానం అంకె గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్రింది సంఖ్యలు వర్గ సరి సంఖ్యల లేదా బేసి సంఖ్యల అని అడుగుతున్నాడండి. సో వర్గ సరి సంఖ్యలు వర్గ బేసి సంఖ్యలు అంటే అది బేసి సంఖ్య అయి ఉండి వర్గ సంఖ్య అయితే దాన్ని వర్గ బేసి సంఖ్య అంటాం. సరి సంఖ్య అయి ఉండి అది వర్గ సంఖ్య అయితే వర్గ సరి సంఖ్య అని అనడం జరుగుతుంది. కాబట్టి కింద ఆప్షన్స్ త్రూ మీరు చెక్ చేసుకోవచ్చు అండి, ఏవి వర్గ సంఖ్యలు అవుతాయో కాదో చూసి అది బేసియా సరే అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో అది మీరు చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ 5th బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో 5th బిట్ చూద్దాం. 5th బిట్ చూడండి. 5th బిట్లో ఫస్ట్ అండి 25కి మరియు 26 ఈ రెండు వర్గ సంఖ్యల మధ్యలో పూర్ణ సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నాడు. సో మనకు తెలుసు కదండి, 25 స్క్వేర్కి 26 స్క్వేర్కి మధ్యలో ఉండేవి ఇది n అయితే ఇది n+1, ఇది n² n+1 హోల్ స్క్వేర్ అయితే ఎన్ని ఉంటాయి, 2n ఉంటాయి అని తెలుసు. అంటే ఈ సంఖ్యను 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 225 ఎంత అండి, 50 సంఖ్యలు ఉంటాయి, 50 సంఖ్యలు ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, 56 అండ్ 57, 56 స్క్వేర్ 57 స్క్వేర్ అంటే 2 × 56 ఎంత అవుతుందండి, 112 అవుతుంది. అంటే 112 నెంబర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 107 108 మధ్యలో ఎన్ని ఉంటాయండి, 107 × 2 చేస్తే సరిపోతుంది. అంటే 214 214 సంఖ్యలు ఉండడం జరుగుతుంది. చాలా సింపుల్ బిట్ అండి, కాకపోతే ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూసుకోవాలి.
సిక్స్త్ బిట్ చూడండి, కూడకుండానే కింది వాటి మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు. సో 1 + 3 + 5 + 7 + 9 అంటున్నాడు. సో ఇంతకుముందు ఏం చేసామండి, 1 + 3 + 5 + 7 + 9 ఇవి బేసి సంఖ్యలు, మొదటి బేసి సంఖ్యలు మొదటిగా ఉన్నాయి. సో 1 3 5 7 9. సో 1 2 3 4 5 5 నెంబర్లు ఉన్నాయి కాబట్టి దీని యొక్క మొత్తం ఎంత అవుతుందండి, 5² అవుతుంది. మొదటి n బేసి సంఖ్యల మొత్తం n². 5² అంటే ఎంత అండి, 25 అవుతుంది. వీటి మొత్తం 25 అవుతుంది. యాడ్ చేయకుండా చెప్పడం అండి. నెక్స్ట్ చూడండి, 1 3 5 ఇట్లా 17 వరకు ఉన్నాయి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 9 అంకెలు ఉన్నాయి. 9 అంకెలు ఉన్నాయంటే 9² అంటే ఎంత అవుతుందండి, 81 అవుతుంది. దాని యొక్క మొత్తం 81. నెక్స్ట్ 1 నుంచి 25 వరకు ఉన్నాయండి. సో 25 వరకు ఉన్నాయంటే ఎన్ని నెంబర్లు ఉంటాయండి, ఖచ్చితంగా మనకు తెలుసు. సో ఎన్ని ఉంటాయి, 26 వేసుకోవాలి. ఒక నెంబర్ ఎక్కువ తీసుకొని బై 2 చేస్తే ఎంత అవుతుందండి, 13 నెంబర్స్ ఉంటాయి. అంటే 13² రాస్తాం. 13² ఎంత అండి, 169. దాని టోటల్ ఎంత అవుతుంది, 169 అవుతుంది. ఓకే అండి, ఎక్సర్సైజ్ 6.1కి సంబంధించి ఇదండి. సో ఈ వీడియో ఇంతవరకు స్టాప్ చేస్తున్నానండి. నెక్స్ట్ పైథాగరియన్ ట్రిప్లెట్స్ మరియు వర్గాలు ఎలా కనుక్కోవాలి, వర్గమూలాలు ఎలా కనుక్కోవాలి అనేది నెక్స్ట్ వీడియో 3లో చేయడం జరుగుతుందండి. సో ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా కొత్తవారు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టెట్ టు డిఎస్సి వరకు కంపల్సరీ మ్యాథ్స్ కంప్లీట్ చేసే ఆలోచనలోనే ఉన్నాను. సో ఇప్పుడు నాకు టైమింగ్ సెట్ అవ్వట్లేదు కాబట్టి 2 డేస్కి 3 డేస్కి ఒక వీడియో ఇస్తున్నానండి. సో సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత డైలీ ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి కంపల్సరీ. సో మీ కామెంటే నాకు బూస్టింగ్ అండి. మీరు కామెంట్ చేస్తే బాగుంటుంది. సో క్లాస్ ఎలా ఉంది, ఇంకా నేను ఏది మార్చుకుంటే బాగుంటుందో కూడా మీరు చెప్తే చాలా బాగుంటుందండి. సో అది కూడా కన్సిడర్ చేసుకొని తీసుకుంటానండి. సో ఖచ్చితంగా మీ సలహాలను పాటిస్తూ ఉంటాను కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోకు హైప్ ఇవ్వండి. కొత్త వారికి, మీ మిత్రులకు కూడా వీడియోస్ని షేర్ చేయండి. దాని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నాకు కూడా ఎక్కువ వ్యూస్ వస్తే అరే చేయాలి అనే ఒక ఇంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆలోచించి ఇది ఒక్క హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.